గారు చిన్నపుల్లపరెడ్డి గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి అలంకరించవలసిన కోరి ప్రార్థిస్తున్నాము. కర్రబ్బారెడ్డి గారు అలాగే కర్రి లింగారెడ్డి గారు దొండలంక నుంచి వచ్చిన వారిని స్టేజ్ మీదకి రావాల్సింది మనం తీసుకుంటున్నాము. అలాగే వేలాపల్లి నుండి జీసీసీ సేల్స్ మ్యాన్ గారు కూడా డేస్ మీదకి రావాల్సింది మనం చేసుకుంటున్నాము. కంపల్సరిగా ఎక్స్ఎంపీడీసీ గారు అబ్బారెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సింది మనం చేసుకుంటున్నాము. సర్పంచ్ గారు కూడా రావాలి, చెప్పకుండా సర్పంచ్ గారు స్టేజ్ మీదకి. అలాగే లింగారెడ్డి గారు కూడా రావాలి, దొండలంక నుంచి వచ్చిన వారు అతిథులు. అలాగే మద్రత్తుగూడెం శ్రీనివాస్ మాస్టర్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సింది మనం చేసుకుంటున్నాము. శ్రీనివాస్ గారు కూడా రావాలని మనం చేసుకుంటున్నాము. కూర్చోండి. అలాగే మరి మనకి ముఖ్య అతిథులుగా వచ్చిన రాజమండ్రి ఆంధ్రవనవాసి ధర్మరక్షిత వారు మొత్తం వచ్చి ఆ బృందం వచ్చినట్టు స్టేజ్ మీద ఉండాలని మనం చేసుకుంటున్నాము. అలాగే వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని స్టేజ్ మీదకి రావాల్సి మనం చేసుకుంటున్నాము. అందరికీ జై శ్రీరామ్. వేదిక మీద ఉన్న పెద్దల్ని పరిచయం చేసుకుందాం. మనందరికీ తెలియాలి ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు, వాళ్ళందరికీ కూడా పరిచయం చేసుకుందాం. మొదటిగా వనవాసి కళ్యాణాశ్రమం మనందరికీ తెలిసినటువంటి సంస్థ. మన కోసం, మన గిరిజనుల కోసం పనిచేసే సంస్థలో వీళ్ళందరూ నగరాల్లో ఉండి పనిచేస్తుంటారు. నగరాల్లో రాజమండ్రి, కాకినాడ, సిటీల్లో ఉంటూ ముఖ్యంగా మనకు వచ్చిన వాళ్ళు రాజమండ్రి నుంచి నగరంలో ఉండి వనవాసి ధర్మరక్ష పేరుతో మనందరికీ కూడా సేవలు అందిస్తున్నారు. ఇలాంటి గ్రామాల్లో ఎక్కడైతే గ్రామంలో దేవాలయాలు లేవో, దేవాలయం చిన్నపాటి దిమ్మ కట్టుకుంటే, చిన్న పందిరేసుకుంటే అక్కడ స్వామివారిని ఇచ్చి మనందరినీ కూడా హిందువులుగా, హిందూ భక్తికి దగ్గరగా చేస్తున్నటువంటి సేవ వాళ్ళని కొనియాడలేం. అలాంటి సేవలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఈ గ్రామమే కాదు, మన 11 మండలంలో కూడా వనవాసి ధర్మరక్ష ద్వారాగా అనేక గ్రామంలో లేనటువంటి రామ్ పరివార్లని, అసలు ఎటువంటి దేవాలయం లేని చోట హనుమంతుల యొక్క ప్రతిష్టలు కూడా చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమంలో ఉన్నారు. ఇదే కాదు, ప్రతి సంవత్సరం వచ్చే దుర్గాష్టమి 9 రోజుల నవరాత్రుల సమయంలో కూడా ప్రతి మండలంలో కూడా మన అందరి హిందువులతో కుంకుమార్చన, అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద సంపూర్ణంగా ఉండడం కోసము ఆ టీము ప్రతి సంవత్సరం కూడా ఈ దుర్గాష్టమి టైంలో కూడా కుంకుమార్చన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు గ్రామాల్లో, మన ఏజెన్సీ గ్రామాల్లో. అలాగే ఈ శీతాకాలం సమయంలో కూడా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకి, విడోస్, వితంతువులకు కూడా, వికలాంగులకు కూడా వాళ్ళకి రగ్గులు పంపే కార్యక్రమం కూడా ఈ వనవాసి ధర్మరక్ష సమితి ద్వారాగానే ఒక సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడైనా అకస్మాత్తుగా ఇల్లులు కాలిపోయినా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు కూడా వాళ్ళకి సహాయ సామాగ్రి కూడా ఆ వనవాసి ధర్మరక్ష సంస్థ ద్వారాగా ఆ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాగ అనేక సేవా కార్యక్రమాలు మన వనాల్లో ఉండే వనవాసులకి చాలా దగ్గరగా ఉంటూ, వీళ్ళు సిటీల్లో ఉంటూ ధర్మరక్ష పేరుతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళని ఒక్కొక్కరు పరిచయం చేస్తాను. మనందరం